ఇటువంటి ప్రశ్నలు ఇంకా ఈ తరహా ప్రశ్నలు మరికొన్నిటికి నేను కనుగొన్న సమాధానాలను మీతో పంచుకోవాలనే ప్రేరణ కొద్దీ నేను ఈ పుస్తకాన్ని రాయాలనుకున్నాను. మీ మనసుకు సంబంధించిన గొప్ప మౌలిక సత్యాలను సాధ్యమైనంతగా అతి సరళమైన భాషలో వివరించడానికి ప్రయత్నించాను. జీవితానికి మీ మనస్సుకు సంబంధించిన ప్రాథమిక మౌలిక నియమాలను సాధారణమైన దైనందిన భాషలో వివరించడం సుసాధ్యమనే నా నమ్మకం. ఈ పుస్తకంలోని భాషా శైలి మీరు చదివే దినపత్రికలు, తాజా పత్రికలు, వ్యాపార కార్యాలయాలు, మీ ఇల్లు, రోజువారీ వర్క్షాపుల్లోనూ మీకు బాగా సుపరిచితమైనదే. ఈ పుస్తకాన్ని మీరు చదివి ఇందులో వివరించిన మెలకువలను ఆచరణలో అనుసరించమని కోరుతున్నాను. మీరా పని చేస్తూ ఉంటే మీలో అద్భుతాలు చేయగల శక్తి ఏర్పడుతుందని నా దృఢ నమ్మకం. ఆ విషయంలో నాకెలాంటి సందేహమూ లేదు. ఆ శక్తి మీలో ఉన్న గందరగోళాన్ని, ఆవేదనను, శోకాన్ని, ఓటమిని తొలగించి మీ అభివృద్ధికి తోడ్పడుతుంది. అది మీదనుకున్న గమ్యానికి మిమ్మల్ని చేరుస్తుంది. మీ సమస్యల్ని పరిష్కరిస్తుంది. భావోద్వేగాల నుంచి, భౌతిక బంధాల నుంచి మిమ్మల్ని తప్పించి స్వేచ్ఛ, మనశ్శాంతి, సంతోషాల రాజమార్గం మీదికి మళ్లిస్తుంది. మీ సుప్త చేతనావస్థలోని ఈ అద్భుత శక్తి మీ రుగ్మతల్ని నయం చేస్తుంది. మిమ్మల్ని మళ్ళీ శక్తివంతంగా, దృఢంగా మలుస్తుంది. మీలోని అంతర్గత శక్తుల్ని ఉపయోగించడం ఎలాగో నేర్చుకోవడం ద్వారా మీరు మీలోని భయమనే కారాగార ద్వారాలు తెరుచుకొని పాల్ అభివర్ణించే భగవంతుని సంతానానికి లభించిన అద్భుత స్వేచ్ఛా జీవితంలోకి అడుగు పెడతారు. అద్భుతాలు సృష్టించే శక్తిని వెలువరించడం, స్వయం శక్తితో మనలోని రుగ్మతల్ని నయం చేయడం అనే విధానమే ఎప్పుడూ మనలోని సుప్త చేతనా శక్తుల ఉనికికి బలమైన సాక్ష్యాధారం అవుతోంది. చాలా సంవత్సరాల క్రితం నాలో ఉన్న ప్రాణాంతకమైన జబ్బును దీన్నే వైద్య పరిభాషలో అయితే సరోకొమా అంటారు. నాకు నేనే నాలోని సుప్త చేతనా శక్తిని ఉపయోగిస్తూ నయం చేసుకోగలిగాను. అలా నాలో సృజించబడిన ఆ శక్తే నన్ను నడిపిస్తూ ముఖ్యమైన శారీరక క్రియలన్నింటినీ నిర్వహించగలుగుతోంది. నేను ఎలాంటి మెలకువలను పాటించానో ఆ వివరాలన్నీ ఈ పుస్తకంలో పొందుపరిచాను. మనందరిలో అంతర్లీనంగా ఉన్న సుప్త చేతనలోని అంతులేని నయం చేసే శక్తిని ఇతరులు కూడా విశ్వసిస్తారనే నమ్మకం నాకుంది. నా పట్ల దయతో సలహా ఇచ్చిన ఓ వయసు మళ్లిన డాక్టర్ మిత్రుడికి ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఆయన అలా చెప్పడం వల్లే ఆ సృజనాత్మకమైన మేధస్సు నా అవయవాలను సృజించి శరీరానికి రూపకల్పన చేసి హృదయానికి స్పందన కలిగించినప్పుడు అది తను సృష్టించిన దాన్ని ఎందుకు బాగు చేయలేదన్న సంగతి అకస్మాత్తుగా గ్రహించగలిగాను. ఓ పాత సామెత చెప్పినట్లు డాక్టర్ గాయానికి కట్టుకడతాడు, దేవుడు దాన్ని నయం చేస్తాడు.